హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్ వరకు బెల్లం తీసుకోవాలి. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత ఈ విధంగా సిరప్ అయితే సరిపోతుందండి. మరి దాన్ని తీగపాకం అయితే అవసరం లేదు, ఇలా సిరప్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పాల తాలికలు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం. ఇప్పుడు 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, తాలికలు అనేది కొంచెం స్వీట్ ఉండడం కోసం నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా బియ్యం పిండిని కూడా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లంలో బాగా ఈ పిండి అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని పాల తాలికలు అనేవి కింద ఈ విధంగా చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం కొంచెం తీసుకొని పాల తాలికలు ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా నేను రౌండీ కూడా చేసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ పిండి ఉంది కదండి, దాన్ని వాటర్ పోసుకొని దాంట్లో కరిగించేసుకోవాలి. ఇదా వాటర్లో వేసుకొని బాగా కరిగించుకొని లిక్విడ్ ఫామ్లో చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి ఉండలు లేకుండా. ఇప్పుడు ప్యాన్లోకి 1 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిపాలు యూజ్ చేస్తున్నానండి. ఇలా పచ్చిపాలు యూజ్ చేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు కూడా పాలను బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలికలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా అందులో వేసేసుకోవాలి. కానీ కలపకూడదు, ఎందుకంటే పాలికలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చిన్నగా మూత పెట్టేసుకొని తీసుకున్న తర్వాత పాలనే పైకి వచ్చేసాయి కదండి తాలికలు. ఇప్పుడు దాంట్లోకి మనం పిండి మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అంతలోపు వేరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం జీడిపప్పు అలాగే బాదం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకున్న తర్వాత అందులోకి కాస్త కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ ఉంది కదా, ఇప్పుడు దాంట్లోకి నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం సిరప్ అనేది చల్లగా అయిపోయింది కాబట్టి పాలు అనేది విరిగే ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దాంట్లోకి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ, లేదంటే పాల తాలికలు అన్నీ కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా స్పెషల్ వినాయక చవితి పాల తాలికలు ఈ విధంగా